అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని పశుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నాగ సహస్ర జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 9వ ర్యాంకు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఇక ఈ సందర్భంగా నాగ సహస్రతో పాటు ప్రతిభ కనబర్చిన ఇతర విద్యార్థులను శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున ఘన సత్కారం చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, తమ విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహమే కారణమని విద్యార్థులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ కుమార్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మారుమూల ప్రాంతమైనటువంటి ఒక కుగ్రామంలో జన్మించినటువంటి ఒక అబ్బాయి ఈరోజు ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 9th ర్యాంక్ని కొట్టడం అంటే చాలా అద్భుతమైనటువంటి విషయము. దీని వెనకలో ఉన్నటువంటి కృషి, వాళ్ళ యొక్క సంస్థ యొక్క కృషి, శ్రీ చైతన్య విద్యా సంస్థలో చదువుతున్నాడు అబ్బాయి, వాళ్ళ కృషి, తల్లిదండ్రుల కృషి, అదేవిధంగా ఆ అబ్బాయి యొక్క కృషి. ఆ అబ్బాయి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాము. నాగ సహస్ర గారు ఆ అబ్బాయి ఉన్నాడు నా దగ్గర. బాబు, నువ్వు ఈ ఆల్ ఇండియా 9th ర్యాంక్ కొట్టడానికి కూడా శ్రీ చైతన్యలోనే చదువుకున్నానండి. మాకు స్కూలింగ్లో ఐఐటి ఫౌండేషన్ వల్ల కాలేజ్కి వెళ్ళినప్పటికీ ఆ ఐఐటి సిలబస్ అన్నది కొత్తగా లేకుండా మాకు చాలా స్మూత్గా నడిచేదండి ప్రోగ్రామ్. సో స్కూలింగ్ నుంచే మాకు స్టెప్ బై స్టెప్ ఐఐటి సిలబస్ అన్నది నేర్పించడం వల్ల కాలేజ్లో అది చాలా కష్టంగా అనిపించకుండా మనకు తెలిసిన దానిలాగే ఉంటుంది. సో ఈజీగా వెళ్తుందండి. అండ్ మాకు వేసే ప్రాపర్ షెడ్యూల్స్, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన వెంటనే మాకు చేసే ప్రాక్టీస్, ప్రతి వారం జరిగే ఎగ్జామ్స్ అండ్ సబ్జెక్ట్ వైజ్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కోలా ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలని ప్రాపర్ గైడెన్స్ అనేది శ్రీ చైతన్య నుంచి వచ్చింది. అండ్ మేము ఎప్పుడు మిస్టేక్స్ చేసినా ఎర్రర్ ఫైండింగ్ అండ్ క్లాస్ నోట్స్ అవి ప్రాపర్గా మెయింటైన్ చేయాలన్న స్పెషల్ గైడెన్స్ అండ్ మోటివేషన్ అండ్ స్పోర్ట్స్, గేమ్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ వల్ల మాకు ప్రిపరేషన్ అనేది స్ట్రెస్ లేకుండా జరుగుతుంది. సో థ్యాంక్ యూ శ్రీ చైతన్య. నీ యొక్క ఫ్యూచర్ ఎయిమ్ ఏంటమ్మా? ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే ఏం చేయాలనుకుంటున్నాను? నేను ఫస్ట్ నుంచి స్కూలింగ్ 9th 10th అప్పటి నుంచే అనుకుంటున్నానండి, ఖచ్చితంగా ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవ్వాలని. అండ్ ఈవేళ శ్రీ చైతన్య వల్ల డ్రీమ్ అచీవ్ చేయగలిగానండి. థ్యాంక్ యూ. దీనికి గల కారణము వాళ్ళ యొక్క గృహిణి, ఆవిడ యొక్క మా మదర్ ఉన్నారు, ఆవిడ మాటల్లో తెలుసుకుందాము. అమ్మ, చెప్పండి, మీ అబ్బాయి ఇంత ర్యాంక్ సాధించడానికి మీరు ఎలా గర్వపడుతున్నారు? చిన్నప్పటి నుంచి బాగా చదువుకునేవాడండి. మేము కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఏ ఎగ్జామ్ రాయాలన్నా కండక్ట్ చేయమని చెప్పేవాళ్ళం. తన అభిప్రాయం ఇష్టంగా తీసుకుని బాగా చదువుకొని రాసాను. థ్యాంక్ యూ సార్. మీరు తండ్రికి ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇంత ర్యాంక్ కట్టించినందుకు? చాలా గర్వంగా ఉంది సార్. మా అబ్బాయి 3rd స్టాండర్డ్ నుంచి శ్రీ చైతన్యలో చదివాడు సార్. వాళ్ళ టీచర్స్ గైడెన్స్ ఫస్ట్ నుంచి చాలా బాగుండేది. అంటే వాళ్ళ టీచింగ్ ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్రెండ్ టీచ్ చేస్తున్నట్టు ఉండేది. ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. 10th వరకు చైతన్య ఏపీలో చదివాడు, ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివాడు. అక్కడ ఇంకా బాగుండేది వాళ్ళ సపోర్ట్ కానీ, మేనేజ్మెంట్ సపోర్టు, నెక్స్ట్ టీచర్స్ వాళ్ళ సపోర్ట్. ఇది నాకు తెలిసిన మట్టికి ఐఐటి అన్నది వరల్డ్లోనే సెకండ్ టఫెస్ట్ ఎగ్జాము. దీంట్లో 9th ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ సార్. సార్, మీ అబ్బాయి మా అబ్బాయి ఇప్పుడు ఈ పొజిషన్లో మేము ఇక్కడ నిలబడ్డామంటే దానికి కారణం శ్రీ చైతన్య అండి. మా అబ్బాయి యొక్క స్ట్రెస్ ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అసలు ఆడుతూ పాడుతూనే చదివానని చెప్పాడు. అయినా కూడా ఇంత మంచి ర్యాంక్ సాధించాడు. థ్యాంక్స్ టు శ్రీ చైతన్య. ఓకే, ఇదంతా గర్వకారణాల కారణం ఆల్ ఇండియా కోఆర్డినేటర్ అయినటువంటి సతీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మాటలో తెలుసుకుందాం. సార్, మీ పిల్లలు ఇంత ర్యాంకు సంపాదించినందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థ తరపున ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉందండి. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఒక కోనసీమ వాస్తవ్యుడిగా, అమలాపురం పట్టణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా నాకు పర్సనల్గా కూడా హ్యాపీగా ఉంది, ప్రొఫెషనల్గానే కాకుండా. అందుకే ఈ విజయోత్సవ సభలో నేను పాల్గొనడానికి మా డైరెక్టర్ సీమా మేడం గారు, నాగేంద్ర గారు ఆదేశాలతో నేను అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అమలాపురం కోనసీమ ప్రాంతానికి రావడం, నేషనల్ లెవెల్లో 1000 లోపు 100 లోపు ర్యాంకులు రావడం అనేది చాలా కష్టం. కానీ తల్లిదండ్రుల యొక్క సహకారం ఇంతటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించారు. థ్యాంక్ యూ. తమ్ముడు, నీకు ఫైనల్గా ఇప్పుడున్న యువత చాలా ప్రలోభాలకు లోనైపోయి, సోషల్ మీడియాకి యాక్టివేట్ అయిపోయి, సెల్ ఫోన్స్ ద్వారా రకరకాల డ్రగ్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి నువ్వు సలహా ఏంటి? ఈ యొక్క సలహా ఏంటి? ముఖ్యంగా అండి, నా వరకు అయితే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నానండి. సో హాస్టల్లో చదువుకోవడం వల్ల నాకు అలాంటి డిస్ట్రాక్షన్స్ అవి లేవు. కాకపోతే నన్ను అడ్వైజ్ ఇమ్మంటే నేను చెప్పేది ఏంటంటే అంటే ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళకి నచ్చిన పని చదువుకోవడంలోనే
వాళ్ళ ఇంపార్టెన్స్ అది ఉంటుందండి. సో అలాగే ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. అమలాపురం మారుమూల ప్రాంతమైనటువంటి అమలాపురంలో పశుపల్లి గ్రామంలో ఈ అబ్బాయి జన్మించడం జరిగింది. స్కూలింగ్ అంతా కూడా హైయర్ స్టడీస్ అన్నీ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలోనే చదివాడని చెప్తున్నాడు. ఈ అబ్బాయి యొక్క గోల్ ఐఐటి ముంబై అని చెప్తున్నాడు. కెమెరామెన్ సూర్యతో కిరణ్ కుమార్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.